ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి MI UI 11 నేను రెడ్మీ K20 Pro అయితే వాడుతున్నాను. ఇది సెకండ్ బ్యాచ్ లో రావాల్సింది అనమాట. సెకండ్ బ్యాచ్ అయితే రోల్ అవుట్ అవ్వాల్సింది MI UI 11. కాకపోతే ఇంతవరకు అయితే రోల్ అవుట్ అయితే కాలేదు. అందరూ ఎవరైతే రోల్ అవుట్ అయితే కాలేదో మీరు చింతించకండి, మనకు పర్ఫెక్ట్ గా రన్ అయ్యే నేను గూగుల్ రామ్ MI UI 11 అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని మీరైతే అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. ఇది పక్కా వర్క్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నాను. ఏదైతే వీడియో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నానో అది వచ్చేసి ఇది రెడ్మీ K20 Pro. నేను దాని అయితే అప్డేట్ చేసుకున్నాను. పర్ఫెక్ట్ అయితే రన్ అవుతుంది. సో ఎలాంటి అయితే ఇది అంటే హ్యాంగ్ అవ్వడం కానీ రీస్టార్ట్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఏమైనా ఎంఐకి సంబంధించిన రెడ్మీకి సంబంధించిన ఫోన్స్ ఏమైనా వాడుతున్నట్టయితే నాకు ఒకసారి చెప్పండి. మీకు ఇంకా MI UI 11 అప్డేట్ రాకపోతే ఒకవేళ నేను సెర్చ్ చేస్తాను, లింక్స్ ఒకవేళ ప్రొవైడ్ చేయగలిగితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు ఒకసారి కింద కామెంట్ చేశారనుకోండి, పక్కా నేను అయితే ఒకసారి షేర్ చేసి అన్ని చెక్ చేసి మీకు ఆ యొక్క MI UI 11కి అప్డేట్ ఉందా లేదా అనే దాని గురించి మీకు ఆ యొక్క లింక్ నాకు దొరికినట్లయితే నేనైతే అప్డేట్ డిస్క్రిప్షన్లో అయితే అప్డేట్ చేసుకుంటాను. చెక్ చేస్తూ ఉండండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రెడ్మీ K20 Pro వాడుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. మీరు ఎలాంటి భయం అయితే పెట్టుకోకూడదు. నా ప్రైమరీ మొబైల్ మీద నేనైతే ప్రయోగం చేశాను. సో ప్రయోగం చేసిన తర్వాత మేబీ నాకు ఈ ప్రైమరీ మొబైల్ అంటే ఎందుకంటే నాకు ఆఫీస్ కాల్స్ వస్తుంటాయి, చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. సో అలాంటప్పుడు నేను దీని మీద ప్రయోగం చేయడం అంటే అదొక పెద్ద అదనమాట. సో అయినా కూడా నేను ప్రయోగం చేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాంగ్ అవ్వడం కానీ రీస్టార్ట్ అవ్వడం కానీ యాప్స్ స్క్రాష్ అవ్వడం కానీ ఎలాంటిది అయితే లేదు. పర్ఫెక్ట్ వాయిస్ కాల్ కానీ వీడియో కానీ కెమెరా కానీ అన్నీ అయితే వర్క్ అవుతున్నాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి నేను యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. రెడ్మీ K20 Proది ఎవరైతే వాడుతున్నారో వాళ్ళైతే సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకొని MI UI 11 రాకపోతే అండ్ ఎలాంటి బాధ అయితే పడకండి. సింపుల్గా నేను చెప్పే ప్రాసెసర్ అయితే పాటించండి. సేమ్ ప్రొసీజర్ ఒకవేళ మీకు MI UI 11ది రెడ్మీ 5కి కానీ రెడ్మీ 5 Pro కానీ అండ్ రెడ్మీ 8 కానీ రెడ్మీ 8 Pro కానీ ఇలాంటి ఏమైనా లింక్స్ దొరికితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, అదే ప్రొసీజర్ మీరు ఫాలో కానీ ఈ ప్రొసీజరే సేమ్ ఆ యొక్క మొబైల్కి ఫాలో అయితే చేయండి. ఇది టోటల్గా నేను చెప్పాలనుకున్నది. అండ్ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తున్నప్పుడు వచ్చేసరికి మీ యొక్క మొబైల్ పర్సంటేజ్ అంటే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అప్డేషన్ చేయండి. మేబీ 60 and 50% కంటే ఎక్కువ ఎబోవ్ ఉంటే అప్పుడు అప్డేషన్ అయితే చేయండి. లేకపోతే మాత్రం చేయకండి. ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత మీ యొక్క అప్డేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఒకవేళ మొబైల్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఛార్జింగ్ చూసుకోలేకుండా అప్డేషన్ చేశారు, సడన్గా షట్ డౌన్ అయిపోయింది. సో ప్రాబ్లం అయితే చాలా అయితే ఇష్యూస్ అయితే చాలా వస్తాయి. అండ్ అదనమాట. అందుకు మొబైల్ పర్సంటేజ్ చెక్ చేసుకొని మొబైల్ బ్యాటరీ పర్సంటేజ్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రం మీరు దాని అప్డేషన్ అయితే చేసేసుకోండి, సాఫ్ట్వేర్ అప్డేషన్ అయితే చేసేసుకోండి అంతే. సో మరి ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ అంటే ఆ రిక్వెస్ట్ వచ్చేసరికి ప్లీజ్ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల ఎలాంటి నాకు మనీ అయితే రాదు, కానీ ఈ యొక్క వ్యూవర్షిప్ పర్సంటేజ్ అనేది పెరిగిపోవడం వల్ల మనం ఒక వీడియో అనేది కొంచెం ప్లేస్లో మారుతుంటుంది. ఫస్ట్ వర్డ్ సెకండ్ అని ఈ విధంగా ఉంటుంది కదా, ఆ విధంగా అయితే కొంచెం అందరికీ కనబడుతుంది మన తెలుగు వాళ్ళకు. సో వాళ్ళకు కనబడడం కోసం మీరైతే కంపల్సరీ అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా ఈ యొక్క వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్క సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అలా యాక్టివేట్ చేసేసుకోండి. అలా యాక్టివేట్ చేసేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా మీ ఫ్యామిలీ అంటే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ సోషల్ మీడియా గ్రూప్లో ఎవరైనా రెడ్మీ K20 Pro వాడుతున్నారు అనుకో, అప్డేషన్ వాళ్ళకి ఇంకా రాలేదనుకోండి MI UI 11. సో ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ అయితే చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఎవరైతే రెడ్మీ K20 Pro అయితే వాడుతున్నారో వాళ్ళకి ఇంకా MI UI 11 అప్డేట్ అయితే రాలేదనుకోండి, వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచిది, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంటుంది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ. సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క చిన్న రిక్వెస్ట్. మరి రిక్వెస్ట్ని మీరు పాటిస్తారని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. కింద కాలేస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్.
ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సెట్టింగ్స్లో నుంచి మనం ఆ యొక్క ఫైల్ డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఏ విధంగా చూజ్ చేసుకునే దాని గురించి అయితే ఇప్పుడైతే చెప్పుకుందాం ప్రస్తుతానికి. అండ్ దాని సెట్టింగ్స్ అయితే మనకైతే ఎనేబుల్ అయితే ఉండదు, అది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలనే దాని గురించి కూడా ఇప్పుడైతే మనం అయితే చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత అండ్ సిస్టమ్ అప్డేట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సిస్టమ్ అప్డేట్కి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ 3 డాట్స్ అయితే కనబడుతుంటాయి కదా, ఆ యొక్క 3 డాట్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. డౌన్లోడ్ లేటెస్ట్ ప్యాకేజ్, అప్డేట్ సెట్టింగ్స్, వాట్స్ న్యూ అండ్ మోర్ అనేది కనబడుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనం మోర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసేసుకుంటే మనకు తొందరగా అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఆఫ్ అయి ఉంటుందన్నమాట. అది వచ్చేసరికి మనం ఎనేబుల్ చేసేసుకోవాలి. రిసీవ్ అప్డేట్ ఎర్లీ అని ఉంది కదా, దాన్ని అయితే ఎనేబుల్ చేసేసుకోండి. ఎనేబుల్ చేసేసుకుంటే మనకు తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క దాన్ని ఎనేబుల్ అయితే చేసేసుకోండి. ఎనేబుల్ చేసేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే బయటకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసేసుకున్న తర్వాత ఏదైతే మళ్ళీ నేను చెక్ చేశాను అప్డేట్ మళ్ళీ వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత మనకైతే అప్డేట్ అయితే రాలేదు. సో ఇలా అప్డేట్ రాకపోతే ఏం చేస్తామంటే మనం వచ్చేసరికి ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ని చూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైతే MIUI 10 అయితే కనబడుతుంది కదా దాని మీద 6 టైం అయితే ట్యాప్ అయితే చేయండి. 6 టైం ట్యాప్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఆ యొక్క ఏదైతే చూస్ అప్డేట్ ప్యాకేజ్ అని అండ్ అదేవిధంగా రిబూట్ రికవరీ మోడ్ కానీ అండ్ అప్డేట్ సెట్టింగ్స్ కానీ అండ్ అదేవిధంగా వాట్స్ న్యూ అని కానీ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అయితే అవుతాయి. సో మీరు అక్కడి నుంచి వచ్చేసరికి మనం చూస్ అప్డేట్ ప్యాకేజ్లోకి వెళ్తే ఫైల్ అయితే ఎక్కడైతే డౌన్లోడ్ అయితే ఉందో మనం అక్కడి నుంచి అయితే మనం అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లేటెస్ట్ రిబూట్ రికవరీ అయితే ఉంటుంది. రిబూట్ రికవరీ అంటే మనం బ్యాక్ కూడా రావచ్చు అనమాట. అండ్ ఈ విధంగా మనకైతే ఎనేబుల్ కొన్ని సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. 6 టైం ట్యాప్ చేయడం వల్ల మనకు కొన్ని సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి చూస్ ప్యాకేజ్ సెట్టింగ్స్లో అయితే వెళ్దాం అనమాట. చూస్ ప్యాకేజ్ సెట్టింగ్స్లోకి వెళితే నేనైతే ఫైల్ ఎక్కడైతే మనకు సేవ్ అయ్యి ఉన్నదో ఆ యొక్క ఫైల్ సేవ్ అయి ఉన్న దానికైతే సెలెక్ట్ చేసేసుకోవాలి. నాకు ఇంటర్నల్ స్టోరేజ్లో సెలెక్ట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా నేను డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనే ఆ ఫైల్ ఫోల్డర్లోకి వెళ్తుంది. మీరు అక్కడి నుంచి అయితే చేసేసుకోండి. నేను ప్రస్తుతానికి అయితే మూవ్ అయితే చేశాను, అది వచ్చేసరికి బయట ఉందన్నమాట. సో ఆ బయట నుంచి నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అది మీరు సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత అక్కడ ఓకే బటన్ అయితే ఉంటుంది కింద, మీరు చూడండి. ఓకే అని కొట్టగానే మనకు రీట్రైవ్ అనే వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్. ఇక్కడ మీరు స్క్రీన్ నేను ఆల్రెడీ రీట్రైవ్ కొట్టాను అనమాట, కాకపోతే స్క్రీన్ రికార్డ్ అనేది కాలేదు, అందుకే మీకైతే చూపించలేకపోతున్నాను. ఓకే కొట్టగానే మనకు రీట్రైవ్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. రీట్రైవ్ ఆప్షన్ వచ్చేసిన తర్వాత మనకు అప్డేట్ అనేది అయిపోతుంది అనమాట. అప్డేట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకి స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా, స్క్రీన్ మీద రెడ్మీ అంటే ఇప్పుడు మనం బూట్ అవుతుంది. సో రెడ్మీ బై షామీ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 1 అనేది ఇట్లా వస్తుంది. తర్వాత ఒకసారికి 45%, 45% ఈ విధంగా మనకు మొత్తం ఫైల్ అనేది కొత్త ఫైల్స్ లెక్క క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. MIUI 11కి అప్డేట్ అవుతుందన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా అయితే అప్డేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మినిమం నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్ అయితే తీసేసుకుంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్గా అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత అప్డేట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టామో ఆ పాస్వర్డ్ తోటి ఓపెన్ చేసేసి మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. అక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు జస్ట్ సెకండ్స్ అని వచ్చేసిన తర్వాత ఏదైతే ఫైల్స్ మనకు అక్కడ అంటే కొన్ని థీమ్స్ అయితే కనబడతాయి. థీమ్స్ కనబడిన తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ అయితే కనబడతాయి. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి బ్రైట్నెస్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇక్కడ మనకు జిఫ్ యానిమేషన్ ద్వారా చూపించడం అనేది జరుగుతుంది. అండ్ ఏమేమి జరిగింది ఇక్కడ కాస్ట్ అనే ఆప్షన్ రావడం అయితే జరిగింది. ఈ కాస్ట్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని చాలా అప్డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే అక్కడ ఏవైతే నెక్స్ట్ అనే ఆప్షన్ ఉందో ఆ యొక్క నెక్స్ట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసి వెళ్ళిన తర్వాత ఆఖరికి వచ్చేసరికి అప్డేట్ నవ్ అని అయితే వస్తుంది అనమాట. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకు పూర్తిగా ఆ ఫైల్స్ అనేది మొత్తం అప్డేట్ అయితే అయిపోతాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడానికి అయితే వీళ్ళు ఒక మెన్షన్ అయితే చేశారు. సో నేనైతే ఇచ్చాను. అది మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. డైరెక్ట్ అది వదిలేయండి. మీకు ఒకలా వస్తే కానీ దాని అయితే ఫర్గెట్ చేయండి.
కాకపోతే వచ్చేసరికి MI UI 11కి అయితే ఈ విధంగా అయితే అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. సో మనకు వచ్చేసరికి చాలా కొత్త న్యూ లుక్ అయితే కనపడడం అయితే జరిగింది. ఐకాన్స్ కూడా చాలా పెద్దగా అయితే కనబడుతున్నాయి. దాన్ని తక్కువ కూడా మీడియం సైజ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే మనకు MI UI 11 అప్డేట్ అవ్వడం అనేది జరిగింది. కొత్త ఏవైతే అప్డేట్స్లో వచ్చాయో అవన్నీ ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది. చూడండి, MI UI 11ని మనం చూస్ ప్యాకేజ్ ద్వారా అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మీరు వచ్చేసరికి ఏదైతే MI UI 11 ఉందో ఆ యొక్క రెడ్మీ నోట్ 5 కానీ రెడ్మీ 5 Pro కానీ మీరు ఒక లింక్స్ ప్రొవైడ్ చేస్తే సేమ్ అన్ని ఫోన్స్కి ఇదే విధంగా మీరైతే అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా MI UI 11ని రెడ్మీ K20 Proలో ఏ విధంగా డౌన్లోడ్ చేసేసుకొని ఏ విధంగా అప్డేట్ చేసేసుకోవాలనే దాని యొక్క ప్రొసీజర్ అయితే ఇదన్నమాట. సో సింపుల్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు కంపల్సరీ అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మరి కంపల్సరీ యూస్ఫుల్ అయితే మాత్రం చెప్పాను కదా, నా రిక్వెస్ట్ లైక్, సబ్స్క్రైబ్ ఇంతే చేయండి. అండ్ పక్కన యాక్టివేట్ చేసేసుకొని బెల్ ఐకాన్ని. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ సోషల్ మీడియా గ్రూప్లో, మీ వాట్సాప్ గ్రూప్లో అందరికీ షేర్ చేయండి. ఎక్కువ షేర్ చేసేస్తే అందరికీ తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు కూడా MI UI 11ని ఎంజాయ్ చేస్తారు మొబైల్లో. కొత్త ఫీచర్స్ గురించి MI UI 11 రెడ్మీ K20 Proలో ఎలాంటి కొత్త ఫీచర్ తీసుకొచ్చింది అనే దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. రేపు మార్నింగ్ అని రావచ్చు, రేపు ఈవినింగ్ వరకు అయినా రావచ్చు. నేను చెక్ చేస్తున్నాను కొత్త ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి. సో ఆ యొక్క మొత్తం టోటల్ వీడియో మీకు ఉంటుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంతటితో ఈ వీడియో అయితే ముగిద్దాం. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్, సీ యూ, టేక్ కేర్, టాటా.